అన్ని సాంగ్స్ బాగుంటాయి. అవును. సూపర్ హిట్. అవును. సాంగ్స్ మీ కాంట్రిబ్యూషన్ ఎంతవరకు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎనీ లవ్ స్టోరీ ఒక గ్రేట్ సాంగ్స్ లేకుండా పీక్ రేంజెస్ వెళ్ళవు. సో లవ్ స్టోరీ అన్నప్పుడే అందులో ఏంటంటే సాంగ్స్‌కైన స్కోప్ చాలా ఎక్కువ ఉంటది. మ్యూజికల్‌గా చెప్పడానికి మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా ఎక్కువ స్కోప్ ఉంటది. నేను నా పార్ట్ అందులో అన్నది నేనేం చేయలేదు అందులో. కాకపోతే ఏంటంటే హారిస్‌కి ఇచ్చే టైం సీన్ చెప్పుంటారు కదా మీరు, ఇలా కావాలి, ఇలా కావాలి, ఇలా కావాలి. నో రెఫరెన్స్. రెఫరెన్స్ ఆరెంజ్‌కి నేను హారిస్ మాట్లాడుకున్న ఒకటే. నేను మోస్ట్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్స్‌కి ఒకటే చెప్తాను. నేను రెఫరెన్స్ ఇవ్వను. నాకా ఎప్పుడో ఎప్పుడో చెప్తుంటాను సార్. ఒక ఒక కోట్ నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను ఆ కోట్. సార్ ఒక ఒరిజినల్ 100 డూప్లికేట్స్‌ని క్రియేట్ చేస్తది. ఏ ఒక్క డూప్లికేట్ ఒరిజినల్ అవ్వదు. సో మీరు ఒక ఒరిజినల్ థాట్, ఒక ఒరిజినల్ క్రియేషన్ అన్నది దాని తర్వాత చూడండి ఆ ప్యాటర్న్‌లో ఇదే ట్రెండ్ వస్తూనే ఉంటది. మీరు అది ఫాలో చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, దాంట్లో అంత ఒరిజినల్ కంటెంట్ ఉండదు. ఓకే. సమ్‌హౌ హిట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అవన్నీ వేరే విషయం. సో బేసిక్‌లీ ఏంటంటే హారిస్ దగ్గర ఒకటే చెప్పాను. నేను రెఫరెన్స్‌లు ఇవ్వను. బట్ నేను 100 సార్లు సీన్ చెప్తాను. 100 సార్లు ఆ 3 చెప్తాను. అది నీకు అర్థమయ్యే వరకు చెప్తాను. నేను దాన్ని ఎన్ని సార్లైనా అడుగు. నా ఓపికగా చెప్తాను. నాకేమి ఇది ఉండదు. బట్ ఏంటంటే రెఫరెన్స్ ఇవ్వను. అంటే తను కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అస్సలు రెఫరెన్స్ అవసరం లేదు. ఆ 3 ఎవ్రీ టైమ్ మ్యూజిక్ కంపోజింగ్ కూర్చున్నప్పుడు నేను ఆ 3 చెప్తాను. ఇట్లా ఉంటది, ఇట్లా ఉంటది, ఇట్లా ఉంటదని. కానీ అది చేసిన తర్వాత ఆ ట్యూన్ మేబీ బాలేదనుకోండి, ఆర్ ఎల్స్ అనుకున్న మూడ్‌కి దగ్గర రాలేదనుకోండి, 10 రోజుల తర్వాత ఒక మెయిల్ పెడతాను. మెల్లగా. ఆ వర్కింగ్ స్టైలే వేరు. మెల్లగా మెయిల్ పెడతాను. ఇది పలానా రీజన్ వల్ల ఇది వద్దు, ఇంకోటి చేద్దామంటే మళ్ళీ వస్తాడు. మళ్ళీ ఒక ట్యూన్ చేస్తాం. అట్లా నాకు తెలిసి 6-8 మంత్స్ టైం ఇచ్చాను. అంటే మ్యూజిక్ మనం ట్యూన్ స్టేజ్‌లోనే కార్‌లో మళ్ళీ వినే ఒక ట్యూన్, అంత క్వాలిటీ ట్యూన్స్ అవి. సో అవి బాగా నచ్చింది. దాని ఇన్స్ట్రుమెంటేషన్ చేసేటప్పుడు ఇంకో లెవెల్ ఉండేది. వాయిస్ మిక్సింగ్ అయ్యేటప్పుడు మిక్స్ అయిన తర్వాత సాంగ్స్ వేరే లెవెల్ ఉండేది. మనం ఎన్నిసార్లు విన్నాం కదా. సో షూర్ హిట్ అన్నది మనకి తెలిసిపోద్ది. భలే ఉంది ఈ సాంగ్స్ అన్నది. సో అవుట్ అండ్ అవుట్ హారిస్ క్రెడిట్ అది. మనం చేసినది అంతా ఏంటంటే అది వచ్చేంత వరకు టైం ఇచ్చి, అది వచ్చేంత వరకు వెయిట్ చేసి, ఆయన మెల్లగా అలా చేస్తాడు. అదే పేస్‌లో మనం వెళ్ళి ఆయన దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. అంతకన్నా మనం చేసేది ఏం లేదు అక్కడ. హీరో కాస్ట్యూమ్స్ చాలా బాగుంటాయి ఆ సినిమాలో. హీరో ప్రెజెంటేషన్ లుక్. బేసిక్‌లీ ఏంటంటే అండి, క్యారెక్టరైజేషన్ ఏంటంటే గ్రాఫిటీని తీసుకున్నాను.